స్టాక్ మార్కెట్లో సూచీలు భారీ పతనమయ్యాయి. సెన్సెక్స్ 460 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 150 పాయింట్లకు పైగా కోల్పోయింది. చైనా మార్కెట్లలో షేర్ల విలువ పడిపోవడంతో అక్కడ ట్రేడింగ్ కూడా నిలిపివేశారు. ఇక ఈ ప్రభావంతో ఇండియన్ మార్కెట్స్ కూడా నీరుగారిపోయాయి. చైనా మార్కెట్ ఎఫెక్ట్తో పాటు ఇక్కడ ఇన్వెస్టర్లు కూడా అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్ నష్టాల బాటలో పయనిస్తోంది. స్టాక్ మార్కెట్లో సూచీలు భారీగా పతనమవుతున్నాయి. సెన్సెక్స్ 460 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ ఇప్పటికే 150 పాయింట్లకు పైగా కోల్పోయింది. చైనా మార్కెట్లో షేర్ల విలువ పడిపోవడంతో అక్కడ ట్రేడింగ్ కూడా నిలిపివేశారు. ఇక ఈ ప్రభావంతో ఇండియన్ మార్కెట్స్ కూడా నీరుగారిపోయాయి. చైనా మార్కెట్ ఎఫెక్ట్తో పాటు ఇక్కడ ఇన్వెస్టర్లు కూడా అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్ నష్టాల బాటలో పయనిస్తోంది. అప్డేట్స్ పాండు అందిస్తారు. పాండు, మార్కెట్ నష్టానికి ప్రస్తుత రీజన్స్ ఏంటి? ప్రస్తుతం అంటే చైనా మార్కెట్ కి సంబంధించి పిఎం ఈ డేటా నిన్న రిలీజ్ చేశారు. డిసెంబర్ కి సంబంధించి 48.2% అక్కడ పిఎంఐ డేటా వచ్చింది. పారిశ్రామికోత్పత్తి దారుణంగా పడిపోయిందనడానికి ఈ సూచి నిదర్శనం. అట్లాగే నవంబర్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అంటే ఇది క్లియర్ గా ఇండికేషన్ చేస్తుంది చైనా మార్కెట్ లో ఇండస్ట్రియల్ అవుట్పుట్ అన్నది బాగా పడిపోతుంది. చైనా ఆర్థిక వ్యవస్థ అనుకున్న స్థాయిలో వృద్ధి చెందడం లేదు అన్నది. మరోపక్క చైనా కరెన్సీ అయిన యువాన్ 5 సంవత్సరాల లోని టచ్ చేసింది. ఇది మేజర్ గా చైనా మార్కెట్ పడ్డానికి కారణమైంది. ఇవాళ చైనా ఇనిషియల్ మార్నింగ్ చైనా ట్రేడింగ్ లో దాదాపు 7% పైగా చైనా మార్కెట్ పడిపోయింది. దాంతో అక్కడ ట్రేడింగ్ సస్పెండ్ చేశారు. ఇదే ఇంపాక్ట్ మన మార్కెట్ల మీద ఉంది. ట్రేడింగ్ ఇవాళ ప్రారంభం నుంచి కూడా అమ్మకాల ఒత్తిడి స్టాక్ మార్కెట్ లో ఉంది. నిఫ్టీకి కీలకమైన సపోర్ట్ 7850 లోపు ట్రేడింగ్ జరుగుతోంది. అంటే వీకెండ్ రివ్యూలో కూడా ఈ విషయం మనం ఇచ్చాము బిజినెస్ దానికి సంబంధించి. అదే క్లియర్ గా అదే జరుగుతోంది. తర్వాత చైనాకు సంబంధించి అన్ని ఇండెక్స్లు కూడా లోవర్ సర్క్యూట్ ఉన్నాయి. మేజర్ గా ఇండియన్ మార్కెట్ లో ఇంపాక్ట్ ఇవాళ నష్టానికి ప్రధాన కారణం టెలికాం సెక్టార్ షేర్లు బాగా అమ్మకాల ఒత్తిడిలో ఉన్నాయి. అంటే మిగతా చైనా కాకుండా ఇది కేవలం బేర్ అన్నట్టు ఒక అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. మార్కెట్లు తర్వాత అంటే మధ్యాహ్నం తర్వాత మార్కెట్ రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా యువాన్ ఏదైతే ఉందో అది ఇండియన్ రూపీకి పాజిటివ్ గా వచ్చే సంకేతాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా చైనా మార్కెట్ బాగా పడిపోతే భవిష్యత్తులో ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ కి మంచి బెటర్ ఆప్షన్ గా ఏషియన్ మార్కెట్ లో ఇండియన్ మార్కెట్ అన్నది బెస్ట్ ఆప్షన్ గా ఇన్వెస్టర్లు చూస్తారు అన్న ఒక పాజిటివ్ సిగ్నల్ వచ్చినట్లయితే ఇమీడియట్ గా మార్కెట్ రికవరీ అయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత మార్కెట్ లో రికవరీలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు మార్కెట్ అనలిస్ట్ చెప్తున్నారు. యశోద, అంటే పాండు, చైనాలో ఈ ట్రేడింగ్ ఆపేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే నార్మల్ గా ఏ స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఏ దేశంలో అయినా కూడా ఒక భారీ స్థాయిలో కరెక్షన్ వచ్చినప్పుడు లేదంటే భారీ స్థాయిలో పెరిగినప్పుడు ట్రేడింగ్ సస్పెండ్ చేయడం అనేది కామన్. ఇట్లాగా బిఎస్సికి సంబంధించి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీలో కూడా గతంలో ఇండియన్ మార్కెట్ లో కూడా చూసాం. ఒక అనీవెన్ లాభాలు వచ్చినా అనీవెన్ గా నష్టాలు వచ్చినా అది ట్రేడింగ్ అంటే ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఒక స్థాయి దాటితే పోతుంది. మన దగ్గర ఒక ఇమీడియట్ గా విత్ ఇన్ 10 ఒకవేళ 10% మార్కెట్ క్రాష్ అయితే ట్రేడింగ్ సస్పెండ్ చేస్తారు. అదే విషయం చైనాలో ఉన్న పరిస్థితి ఏంటంటే ర్యాంపేజ్ ని ఆపేందు ఉద్దేశంతో విరామం ఇచ్చేందుకు ట్రేడింగ్ సస్పెండ్ చేశారు. అంటే ఒక్కసారి మార్కెట్ ఓపెన్ కాగానే 7% చైనా మార్కెట్ లో పడిపోయి దాన్ని దృష్టి పెట్టుకుని అక్కడ మార్కెట్ సస్పెండ్ చేశారు. యశోద, ఓకే పాండు, మరి ప్రస్తుతం ట్రెండ్స్ పరిస్థితి ఎలా ఉంది? అలాగే మార్కెట్ రికవర్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు? మార్కెట్ రికవరీ అన్నది ఏం లేదు. ఇప్పుడైతే బేర్ పట్టులో ఉంది. బుల్స్ అంటే ఒకవేళ షార్ట్ కవరింగ్ వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. మార్కెట్ లో ప్రస్తుతం ఒక టెలికాం సెక్టర్ తప్ప మిగతా సెక్టర్స్ అనుకున్న స్థాయిలో పడలేదు కాబట్టి ఒక లార్జ్ క్యాప్స్ లో కొన్ని సెక్టార్ మాత్రమే ఇది ఎక్కువ నష్టపోయాయి. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో అనుకున్న స్థాయిలో కరెక్షన్ ఏమీ లేదు కాబట్టి 1-2 షేర్లు రికవరీ జరిగితే ర్యాలీ వచ్చినట్లయితే ఖచ్చితంగా మార్కెట్ రికవరీ అవకాశం ఉంది. అంటే కీ ఫ్యాక్టర్ ఒకటి ఏంటంటే ఇండియాకు సంబంధించి రూపీ డాలర్ ఎట్లా ఉంటుంది అన్నది ఒక కీ ఫ్యాక్టర్ ఇన్వెస్టర్లు చూస్తారు. రెండోది మనది కూడా గతంలో వచ్చిన కీలకమైన 8 ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్స్ కూడా మంచిగా లేవు అన్నది లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన డేటాలో తేలింది. సో మన దగ్గర కూడా ఇండస్ట్రియల్ అవుట్పుట్ డేటా వచ్చే ఉంది. అది ఎట్లా వస్తుంది అన్నది ఒకవేళ సంకేతం అందితే ఒకవేళ పాజిటివ్ గా వస్తుందంటే ఇమీడియట్ గా మార్కెట్ రికవరీలోకి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ పాండు.